హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ ఢిల్లీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో లాజిక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మూన్కి సంబంధించి మనం ఇచ్చాం ద సైజ్ ఆఫ్ ఇల్యూమినేటెడ్ పార్ట్, అంటే మనకి చంద్రుడి పైన చెవుల పిల్ల కనిపిస్తుంది చూడండి, అది ఇల్యూమినేటెడ్ పార్ట్ అనమాట. అది ఎర్త్ నుంచి ఇట్ ఈస్ విజిబుల్ ఫ్రమ్ ద ఎర్త్ ఇంక్రీజెస్ డే బై డే ఆఫ్టర్ ద న్యూ మూన్ డే, అంతే కదా. మనకి న్యూ మూన్, ఫుల్ మూన్ చెప్పుకుంటాం కదా, అమావాస్య తర్వాత అది పెరుగుతూ ఉంటుంది పౌర్ణమి వరకు. సో కాబట్టి ఇది కరెక్ట్. సో కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు. ఇక రెండిట్లో ఆన్సర్ ఉంది. ఆఫ్టర్ ద ఫుల్ మూన్ డే ద సన్లిట్ పార్ట్ విజిబుల్ ఫ్రమ్ ద ఎర్త్ డిక్రీజెస్ ఇన్ సైజ్ ఎవ్రీ డే, అంతే కదా. పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు తగ్గుతూ ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్. అలాగనే టైం పీరియడ్ బిట్వీన్ వన్ ఫుల్ మూన్ అండ్ ద నెక్స్ట్ ఫుల్ మూన్, పున్నము నుంచి మరొక పున్నమికి షార్టర్ దెన్ 29 days కాదు, ఎగ్జాక్ట్గా 29.53 రోజులు పడుతుంది. అంటే లాంగర్ దెన్ 29 days అవ్వాలి. ఇది షార్టర్ అని ఇచ్చాడు పదం. సో కాబట్టి లాంగర్ ఇది, కాబట్టి ఇది తప్పు. సో ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? సి అవుతుంది, 1 and 2. సో అలాగే బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేది ప్రభుత్వం తాలూకా సంకల్పం. మంచిదే, కానీ దీనికి సాధికారతతో కూడినటువంటి యువతరం అనేటటువంటిది ఉండాలి. యువతరం తాలూకా శక్తిని ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కనుక సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఎందుకు అంటే ఎక్కువగా పని చేయగలిగినటువంటి సత్తువ యువకులలో ఎక్కువగా ఉంటుంది. అంటే 15 నుంచి 59 సంవత్సరాల వయసు గల ఉన్నటువంటి వ్యక్తులు పనిచేసేటటువంటి వర్కింగ్ లేబర్లోకి వస్తారు. అయితే ఈ వర్కింగ్ లేబర్ ఎవరైతే ఉన్నారో, ఈ వర్కింగ్ లేబర్లో ముఖ్యంగా యువకులు, అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు అధికంగా పని చేయడానికి ఉపయోగపడతారు. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ బలమైనట్టుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంపవర్డ్ యూత్ ఉండాలి. దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్ని చూద్దాం. దీనికి సంబంధించి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే, భారతదేశం ఒక 10 సంవత్సరాలుగా ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి తగ్గింది. అంటే ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ జీడిపి అనుకున్న స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరగట్లేదు. అంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది కానీ అది ఉద్యోగాలుగా మారట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీని కారణంగా ఉపాధి అవకాశాలు వచ్చిన వ్యక్తులకి కూడా, లేదా ఉపాధి అవకాశాలు ఉన్న వ్యక్తులకి కూడా నాణ్యతతో కూడిన ఉద్యోగాలు, అంటే ఉద్యోగం చేసినటువంటి దానికి అంత అమౌంట్, డబ్బు, ఇది కూడా రావట్లేదు. ఇది ఉన్నటువంటి దాంట్లో మరొక కన్సర్న్. సో ఇందులో కనుక మనం చూస్తే ఒక గ్యాప్ అనేటటువంటిది ఉంది యూత్ ఆస్పిరేషన్స్కి, అవైలబుల్ జాబ్స్కి. అంటే యువకులలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళ ఆలోచనలు కానీ, లేదా వాళ్ళు పని చేయడానికి కావాల్సినటువంటి, లేదా వాళ్ళు జీవితంలో ఎదగాలనుకునేటటువంటి కోరికకు కానీ ఉన్న ఉద్యోగాలకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉందన్నమాట. సో ఇవి మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో వచ్చాయి. అయితే దీనికి సంబంధించి 2047కి ఒకవేళ భారతదేశం కనుక అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే ఏ రకమైనటువంటి ఎంపవర్డ్ యూత్ స్ట్రాంగ్ నేషన్ అనేటటువంటిది ఉండాలి. దీనికి ముందుగా మనం కొన్ని చూద్దాం. భారతదేశంలో 65% జనాభా అనేటటువంటిది 35 సంవత్సరాలు లోపు వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. దీన్నే డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అని అంటారు. అంటే జనాభా మనకి ఇచ్చేటటువంటి ఒక అడ్వాంటేజ్ ఇది. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ జనాభా విభాజ్యత అని అంటాం. అంటే యంగ్ పీపుల్ ఉంటే ఆర్థిక వ్యవస్థను బలంగా చేసుకోవచ్చు, 1. 2, అయితే ఇప్పుడు యూత్ పాలసీ అప్రోచ్లో స్ట్రక్చరల్ షిఫ్ట్ కొంత మారుతోంది. అంటే మనకు ఉన్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి మార్పు, ముఖ్యంగా ఈ యూత్ పాలసీ, అంటే ఈ యొక్క యువకులకి సంబంధించిన విధానాల్లో మార్పు వస్తుంది. అంటే యూత్ అనేవాళ్ళు ప్యాసివ్ బెనిఫిషరీస్ కాదు. అంటే ఎవరో ఉద్యోగం ఇస్తే చేసుకుందాంలే, ఏదో అలా బ్రతుకుదాం అని అనుకునే వాళ్ళు కాదు. వాళ్ళు యాక్టివ్ కో క్రియేటర్స్. అంటే జాతి అభివృద్ధిలో వాళ్ళు చాలా ముందుంటున్నారు. అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వస్తున్నారు, క్రియేటివిటీతో ఉన్నారు, టెక్నాలజీని నేర్చుకుంటున్నారు, అద్భుతమైన అంకుర పరిశ్రమల్ని నెలకొల్పుతున్నారు. ఎంటర్టైన్మెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీ యూట్యూబ్ నిండా కూడా కనిపిస్తోంది. ఇవన్నీ ఉన్నాయి.
కాబట్టి గతంలో లాగా మనకున్నటువంటి పరిపాలనా విధానాలతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకుల్ని కూడా నడిపిద్దామని అనుకుంటే పొరపాటు. అందుకే 2025లో నేషనల్ యూత్ పాలసీ అని ఒకటి వచ్చింది. ఇది గతంలో ఉన్నటువంటి యూత్ పాలసీ 2014తో చూస్తే చాలా విభిన్నంగా ఉందట. ముఖ్యంగా ఫ్యూచర్ రెడీ స్కిల్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా రోజుకి ఒక కొత్త సాంకేతిక మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన తాలూకా యువకులు కూడా మారాలి. దానికి తగినటువంటి స్కిల్స్ అంటే నైపుణ్యాలను కూడగట్టాలి. అలాగనే గవర్నెన్స్ అండ్ ఎకనామీ పరిపాలనా విధానంలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ మనకున్నటువంటి డిజిటల్ పార్టిసిపేషన్ అనేటటువంటిది పెరగాలి. అంటే ఇంకా అత్యధికంగా టెక్నాలజీని వాడుకొని ప్రజల సౌకర్యాలను మనం ప్రభుత్వం ద్వారా అందించగలగాలి. ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన అనేటటువంటిది కూడా జరగాలి. అలాగే సివిక్ ఎంగేజ్మెంట్ యూత్లో కూడా సివిక్ ఎంగేజ్మెంట్ అనేటటువంటిది బాగా పెరగాలి. అలాగే సస్టైనబుల్ ఎంటర్ప్రైజ్ అండ్ ఆంట్రప్రినర్షిప్ అంటే మనం తీసుకొచ్చేటటువంటి నూతన పరిశ్రమలు కానీ లేదా కొత్త కొత్త కంపెనీలు కానీ చాలా సుస్థిరంగా ఉండేటట్టుగా అంటే ఎక్కువగా పర్యావరణాన్ని నాశనం చేసేటట్టు కాకుండా ఉండేటటువంటి వాటిని తీసుకురావాలి. అట్లాగనే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో అయినా పోటీ పడగలిగేటటువంటి యువకులను మనం తయారు చేయాలి. ఇది చేయాలంటే ముందుగా ఏమి ఉండాలి, మనకి అద్భుతమైన చదువు ఉండాలి. సో దీనికి సంబంధించి భారతదేశంలో అనేక చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన కొన్ని స్టేటస్టిక్స్ కనుక మనం చూస్తే ఇండియాలో దాదాపుగా 25 కోట్ల మందిని నర్చర్ చేసేటటువంటి 15 లక్షల స్కూళ్ళు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి వాటికన్నా హయ్యర్ ఉన్నత విద్యకు సంబంధించి 51,000 నుంచి 70,000కు కాలేజీలు కూడా పెరిగాయి. అలాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఇంక్లూడ్ 2,400 ఇన్స్టిట్యూషన్స్ 32 కోట్ల స్టూడెంట్ ఐడీస్కి సంబంధించి కూడా క్రెడిట్ పోర్టబిలిటీ అనేటటువంటిది ఉంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్కి సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి ఇందులో. అలాగే ఏపీఐఆర్ ఐడి దాదాపుగా 15 కోట్ల స్టూడెంట్స్ని అకాడమిక్ ట్రాకింగ్లో ట్రాక్ చేశారు. మెడికల్ కాలేజెస్ కూడా దాదాపుగా 818కి పెరిగాయి. ఎంబీబీఎస్ సీట్లే 1,29,000 ఉన్నాయి. పీజీ సీట్లు 85,000 ఉన్నాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి చిన్నప్పుడే పిల్లలకి సృజనాత్మకతను నేర్పించేటటువంటి విధంగా అటల్ యోజన మన అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని స్టార్ట్ చేసాం. అది 10,000కు పైగా ఉన్నాయి. 1,10,00,000 మంది స్టూడెంట్స్ 16 లక్షల ప్రోటోటైప్లు అంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ని కూడా ఇందులో తయారు చేయడం జరిగింది. అంటే మనం విద్యారంగంలో చాలా వినూత్నమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నాం. 2 స్కిల్లింగ్ మీ అందరికీ తెలిసిందే. నైపుణ్య అభివృద్ధికి సంబంధించి పిఎం సేతు అనేటటువంటి దానికి సంబంధించి 60,000 కోట్లతో 1000 ఐటీఐలు మనకి ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని అంటాం. వీటిని మోడర్నైజ్ చేసాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో 27 లక్షల మందిని 40 రంగాలలో మనము రకరకాల క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాం. ఎన్ఏపిఎస్లో కూడా అప్రెంటిషిప్ అని అంటారు, నేషనల్ అప్రెంటిషిప్స్. దీనికి 54 లక్షల మందిని 2016 నుంచి ట్రైన్ చేశాం. పిఎం ఇంటర్న్షిప్ స్క్రీన్లో 63,000 మందికి పైగా ఇంటర్న్షిప్స్ ఇచ్చాం. 9,000 స్టైఫండ్ ఇస్తూ 3 కోట్ల మంది యూత్ దాదాపుగా ఫార్మల్ వర్క్ ఫోర్స్లో అంటే ఉపాధి అవకాశాలు చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు 2020 నుంచి 25 మధ్యలో 3 కోట్ల మంది యూత్ ఎంప్లాయ్మెంట్కి కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక అంకుర పరిశ్రమల గురించి ప్రత్యేకించి చెప్పేది లేదు. 2014 ముందు 350 అంకుర పరిశ్రమలు ఉంటే ఇప్పుడు 2,30,000 అంకుర పరిశ్రమలు ఉన్నాయి. దీని కారణంగా 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. యూనికార్న్ కంపెనీస్ అంటే $1 బిలియన్ ఇప్పుడు ఉన్నటువంటి రేట్లలో చూస్తే 9,600 కోట్ల రూపాయలు విలువైనటువంటి కంపెనీలు గతంలో 4 ఉంటే ఇప్పుడు 120కి పైగా ఉన్నాయి. వీటి తాలూకా విలువే $350 బిలియన్. 50% స్టార్టప్లు భారతదేశంలో టైర్ 2 టైర్ 3 సిటీస్ నుంచి వస్తున్నాయి. స్టాండప్ ఇండియా కారణంగా కూడా బడుగు బలహీన వర్గాలకి వెనకబడినటువంటి వ్యక్తులకి కాస్త ఆర్థికంగా వాళ్ళకి 60,000 కోట్ల రూపాయల లోన్లు ఇచ్చాం. అలాగనే ఎంవై భారత్ ప్లాట్ఫామ్లో కూడా 2 కోట్ల మంది యూత్ 2026లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా మనం సాధించినటువంటి యూత్కి సంబంధించినటువంటి అంశాలు. స్పోర్ట్స్కి కూడా కనుక మనం చూస్తే కీర్తి కండక్టెడ్ 1,80,000 అసెస్మెంట్స్ చేస్తే 23,000 అథ్లెట్స్ 6 లక్షల రూపాయలతో మనం సపోర్ట్ చేశాం. అలాగనే గతంలో కౌన్సిలింగ్స్ కూడా దీనికి సంబంధించి 39 లక్షల నుంచి 1,70,00,000కి పెరిగాయి. టెలిమానస్లో హెల్త్ కాల్స్ కూడా 39 లక్షల మందిని మనం స్పోర్ట్స్కి హెల్త్ కేర్కి సంబంధించి కూడా మనం
ట్రీట్ చేయడం అనేటటువంటి జరిగింది. అలాగనే యూత్ డెవలప్మెంట్ గత 12 సంవత్సరాల్లో కనుక మనం చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, ఆ మధ్యకాలంలో బీకామ్లో ఫిజిక్స్ చదివానంటే నవ్వేవాళ్ళం మనం, కానీ అది సుసాధ్యం చేసింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్స్, మనం జాయిన్ అవ్వడము బయటికి వెళ్ళిపోవడం కూడా. దీనివల్ల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ 2025కి 50% పెరిగాయి. స్కిల్లింగ్ మిషన్స్లో కూడా చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్లో కూడా చాలామందికి అద్భుతమైన నైపుణ్యాభివృద్ధిని కల్పించాం. డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్ దాదాపుగా 776 జిల్లాలలో రకరకాల ట్రైనింగ్స్, లోకల్ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రకరకాల ట్రైనింగ్స్ ఇచ్చారు. గ్లోబల్ అకాడమిక్ ఎక్స్పాన్షన్లో కూడా ఐఐటి జెన్జిబార్, ఐఐటి అబుదాబి, ఐఐఎం అహ్మదాబాద్, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్లో కూడా, ఫారెన్ ప్లేసెస్లో ఇండియాకి సంబంధించినటువంటి క్యాంపసెస్ను కూడా మనం పెట్టాం. ఇవన్నీ భారతదేశం సాధించినటువంటి యూత్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్రెండ్స్ ఇన్ ద లాస్ట్ 12 years. సో ఇందులో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి కోర్ స్కిల్స్ ఉన్న సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఉంది. ముఖ్యంగా ఇంటర్న్షిప్స్కి సంబంధించి ఎక్స్పోజర్స్ కానీ, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి వర్క్ ప్లేస్ అంటే ఒక కంపెనీలోకి వెళ్ళి ఎలా వర్క్ చేయాలి అనేటటువంటి వాటిపైన అవగాహన కానీ చాలా లోపిస్తున్నాయి. అలాగే గిగ్ ఎకనామీ, ఈ స్విగ్గీ, జొమాటో, డెలివరీ బాయ్స్ ఇది చాలా అద్భుతంగా పెరుగుతోంది. కానీ వాటికి సామాజిక భద్రత లేదు. దానికి పిఎఫ్లు, సిఎఫ్లు, డిఎఫ్లు ఏమి ఇవ్వరు కదా. వేజ్ ప్రొటెక్షన్, ఎంత వాళ్ళకి డబ్బులు వస్తాయి వెన్ కమ్స్ టు జీతాలు, ఇది కూడా సరిగ్గా లేదు. దానికి లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఎక్సెప్ట్ రాజస్థాన్ పెద్దగా ఏ రాష్ట్రాలు చేయలేదు. ఇది మరొక సమస్య. స్టార్టప్స్ కూడా మనకి అసలు లోకల్ లెవెల్లో చాలా డిలే జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా లోకల్ లెవెల్లో ఈ జిహెచ్ఎంసీ పర్మిషన్స్, మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇవి చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి. అలాగే వెటరన్ రీఇంటిగ్రేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే మనకి బేసికల్గానే మనకన్నా ముందు ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు, వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులకి అనేక అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కంపెనీలు పెట్టేటటువంటి వ్యక్తులకి ఈ అనుభవాలను కనుక మనం జోడించగలిగితే వాళ్ళు ఇంకా అధిక స్థాయిలకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా భారతదేశం లోపిస్తోంది. ఇవన్నీ కనుక మనం సరి చేసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారతదేశం ఉంది. అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మాత్రమే కాదు, అధిక యువకులు ఉన్నటువంటి జనాభా దేశంగా కూడా భారతదేశం ఉంది. దీన్ని మనం కరెక్ట్గా వాడుకోవాలి. అంటే అధికంగా యువకులు ఉన్నారని డప్పేసుకోవడం కాదు, వాళ్ళని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఏదో దిల్ సినిమాలో చెప్పినట్టు ఖాళీగా ఉంటే మందేయాలనిపిస్తుంది, మనకెవడు ఉద్యోగం ఇవ్వలేదో వాడిని కొట్టాలనిపిస్తుంది, ఇలాంటి దిక్కుమాల ఆలోచనలన్నీ వస్తాయి యూత్కి. కాబట్టి యూత్ ఎనర్జీస్ని కరెక్ట్గా దేశ అభివృద్ధికి వాడుకునేలాగా మనం విధి విధానాల రూపకల్పన చేయాల్సి ఉంది. ఇది చేయగలిగితే భారతదేశం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అమెరికా, చైనాలను దాటి అభివృద్ధి సాధిస్తుందని మనం అనుకుందాం. ఇది కంక్లూజన్. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంతకుముందు ఇచ్చాను ఈ క్వశ్చన్. మెయిన్స్కి సంబంధించి కూడా 200 పదాల్లో దీనికి ఆన్సర్ని తెలపండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో మీట్ టుమారో. థ్యాంక్ యూ.